హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా మినీ గార్డెన్‌లో కొన్ని మొక్కలనైతే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది గోంగూర చెట్టు. పుల్ల గోంగూర అంటారు మా ఏరియాలో. మీ వైపు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇది విరజాజుల మొక్కండి. చాలా పూలు పూస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్నాయి. ఇదైతే చాలా స్మెల్ వస్తాయండి. చాలా బాగుంటాయి పువ్వులు. అలాగే మా చిన్న మిరపకాయల చెట్టు అండి. చిన్న చెట్టే, చెట్టు నిండా కాయలేనండి. ఇదిగోండి ఇన్ని కాయలైతే వచ్చాయి. ఇంకా తీస్తే ఉంటాయి కానీ ఇది సరిపోతాయి 1 వీక్కి అనేసి కొంచెమే కట్ చేశాను. ఇదిగోండి విరజాజులు, మిరపకాయల మొక్కలు రెండే ఉన్నాయండి. మిరపకాయ మొక్కలు కానీ ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు వచ్చి ఇంకా ఉన్నాయండి కాయలైతే. అలాగే మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మా దానిమ్మ చెట్టు అండి. దానిమ్మ చెట్టు కూడా చెట్టు నిండా పిందులు, పూత, కాయలు అయితే ఉన్నాయండి. ఇది చిన్న కాయలే అవుతాయి. చాలా స్వీట్గా ఉంటాయండి. మీకు చూపిస్తాను చూడండి. ఈ కాయలు, ఈ పళ్ళు అగుండా ఆ చిన్న కాయలేని మీకు చేయిలో పెట్టుకొని చూపిస్తాను. ఇంకా మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఇదిగోండి ఇంతే సైజు. చాలా బాగుంటాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.